యోగా అనేటువంటిది మనము చేసేటువంటి పనుల్లో మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి కార్యక్రమం. ఏ వృత్తి అయినప్పటికీ ఒక పసిపిల్లవాడి నుంచి మొదలు పెడితే ఒక 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా తమ జీవితంలో చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా, ఏ వృత్తి అయినా అన్నిట్లో మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొచ్చేటువంటిది యోగా. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు కాశ్మీర్లోని శ్రీనగర్లో జరుగుతున్నటువంటి యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనేక మంది ప్రముఖులు, యోగా గురువులు, విద్యా సంస్థల అధినేతలు, సామాజిక సంస్థల అధినేతలు, మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. మరి ఇది అందరం కూడా ఈ ఒక్కరోజు జూన్ 1 కాదు, అందరం కూడా ప్రతిరోజు నిత్య జీవితంలో పాటించినట్లయితే వ్యక్తిగతంగా మీకే కాదు, మీ ద్వారా ఈ సమాజానికి కూడా మేలు జరుగుతుంది, మీ కుటుంబానికి మేలు జరుగుతుంది, మీకు చేసే పనిలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రతి భారతీయుడు, ఆ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆచరణ యోగ్యమైనటువంటిది, తప్పనిసరిది యోగా అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అన్ని ప్రపంచ దేశాలు, దాదాపు 192 దేశాలు ఇవాళ ఈ యోగా విన్యాసంలో పాల్గొని ఏ రకంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రపంచానికి దోహదపడుతున్నారో, ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మోదీ గారు వారు సంకల్పం కూడా మన దేశమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలంటే మన దైనందిక జీవితంలో కూడా యోగాను అలవరపరచుకోవాలి. యోగాను కనుక దైనందిక కార్యక్రమంలో భాగం చేసుకున్నట్టయితే ఏ రోగాలు కూడా దరిదాపులోకి వచ్చే అవకాశం లేదు. అందుకనే ప్రతి వ్యక్తి కూడా యోగాని విధిగా అలవరపరచుకోవాలని చెప్పి ఈ యొక్క జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం, ఇది కేవలము అంతర్జాతీయ దినోత్సవానికి పరిమితం చేయకుండా రోజువారీ కార్యక్రమంలో మన కరోనాలో ప్రజలు అనుభవించారు. ఏ రకంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కరోనా సంక్రమించి ప్రాణాలు కోల్పోయే సంఘటన. అందుకనే ఈ ప్రాచీనమైనటువంటి ఈ కళలతో పాటు, విద్యతో పాటు ఆహారపు అలవాట్లు కూడా, ఈ ప్రాచీన ఆహార అలవాట్లు, చిరుధాన్యాల పట్ల కూడా మోదీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ ఇవాళ శ్రీ అన్న పేరు మీద ప్రపంచవ్యాప్తంగా కూడా మరి మన దేశంలో కూడా చిన్నకారు, సన్నకారు రైతులకు దోహదపడే ఈ చిరుధాన్యాలు కూడా ప్రోత్సహించడము, ఆ రకంగా ప్రజలు కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్, ఈనాటి యువత ఏదైతే మొగ్గు చూపుతున్నారో దాని నుంచి ఈ పబ్ కల్చరు, క్లబ్ కల్చర్కు స్వస్తి పలికి మన యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే రీతిలో ఉండేటువంటి కళలను, ఆహారపు అలవాట్లను దైనందిక జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలనేదే మోదీ గారి సంకల్పం. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారంటే రాబో రోజుల్లో కూడా ఒక సమాజం అంతా, ప్రపంచం అంతా ఆరోగ్యకరమైనటువంటి ఈ ప్రపంచ నిర్మాణానికి ఈ యోగా దోహదపడుతుంది. మన మనసుకు, మన యొక్క బాడీకి ఏదైతే అనుసంధానం చేసేటటువంటి మంచి మనస్సుతోని సమాజ హితం గురించి, సమాజ కళ్యాణం గురించి పనిచేసేయడానికి యోగా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాలలో ఈనాడు ఈ యోగా జరుగుతుంది. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో యునైటెడ్ నేషన్లో ఒప్పించి ఈనాడు ఏదైతే యోగా మనం ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా చేయాలి, ఇది ప్రపంచ యోగా డేగా చేయాలని చెప్పని ఇచ్చినటువంటి దాంట్లో మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని గ్రామాలలో యోగా ఈనాడు కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. రాబో రోజులలో ప్రతినిత్యం కూడా ప్రతి వాళ్ళు, ముఖ్యంగా స్కూళ్ళల్లో కూడా పిల్లలకు ఒక యోగా క్లాస్ కూడా పెట్టి అది ప్రాక్టీస్ చేయించాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుతున్నాను.